అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే స్టీరింగ్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఇంప్లిమెంటేషన్ కమిటీలను ఏర్పాటు చేశారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లో భాగంగా అమరావతి ఆర్థిక ప్రాంత ప్రణాళికను రూపొందించి అమలు చేయడానికి పనిచేస్తాయని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. అమరావతి ఆర్థిక ప్రాంతంలో ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాలున్నాయి. ప్రాంతీయ అభివృద్ధి, పారిశ్రామికీకరణ, మౌలిక వసతుల కల్పన, పట్టణీకరణ, లాజిస్టిక్స్, పెట్టుబడుల ప్రోత్సాహం, సమగ్ర ప్రణాళిక ద్వారా స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించే వ్యూహాత్మక ఆర్థిక ప్రాంతంగా వీటిని గుర్తించింది. అమరావతి ఆర్థిక ప్రాంతం పరిధిలో సభ్యులుగా ప్రాంతీయ అభివృద్ధి సంస్థల కమిషనర్స్ ఉంటారు. అధికారులు తమ హోదా ప్రకారం ఈ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అమరావతి ఆర్థిక ప్రాంత ప్రణాళిక అమలుని అన్ని భాగస్వామ్య జిల్లాలు, పట్టణ స్థానిక సంస్థలు, ప్రాంతీయ అభివృద్ధి సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే కమిటీలను సైతం ఏర్పాటు చేశారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు ప్రసన్న జాయిన్ అవుతూ ఉన్నారు. ప్రసన్న, ఓవర్ టు యూ. అంటే అమరావతి ఆర్థిక మండలి ఏఈఆర్ అమరావతి ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఒక కీలకమైన ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో ప్రధానంగా అమరావతి ఎకనామిక్ రీజియన్ అంటే ఇటు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు, ఏలూరు, పశ్చిమ గోదావరి, అదేవిధంగా గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం ఈ జిల్లాలన్నింటినీ కూడా ప్రధానంగా కలుపుకుంటూ అమరావతి ఎకనామిక్ రీజియన్ పేరుతో ఒక ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేస్తూ కూడా ప్రధానంగా చెప్పారు. అంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడులు ప్రోత్సాహకాలు ఏర్పాటు చేయడం, సమగ్ర ప్రణాళిక ద్వారా ఈ ప్రాంతాలన్నిటి మీద కూడా ప్రధానంగా దృష్టి పెడుతూ అమరావతి ఎకనామిక్ రీజియన్, అమరావతి ప్రాంతీయ మండలి అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే అంటే గతంలో కూడా ప్రత్యేక ఆర్థిక మండలి ఉండాలి, ప్రాంతాల వారీగా ఆయా జోన్లు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే అమరావతి ఎకనామిక్ రీజియన్ పేరుతో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేస్తూ కూడా ప్రస్తుతం నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. అంటే ప్రాంతీయ కమిషనర్లు ఇందులో సభ్యులుగా ఉంటారు. సిఆర్డీఏ కమిషనర్ కూడా ప్రధానంగా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అవసరాన్ని బట్టి కొంతమంది సభ్యులను చేర్చుకునే వెసులుబాటు కూడా ప్రస్తుతం ఇస్తూ కూడా కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. అంటే అమరావతి ఆర్థిక ప్రాంత ప్రణాళికలో ప్రధానంగా అందరినీ భాగస్వాములు చేయటం, అన్ని జిల్లాల అభివృద్ధి మీద కూడా ప్రత్యేకంగా ఈ అమరావతి పరిధిలో ఉన్న జిల్లాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, మౌలిక వసతులు ఏర్పాటు చేయటం, పెట్టుబడులు ఏదైనా వస్తే డైవర్షన్కి సంబంధించి కూడా ఆయా జిల్లాల్లో ఇప్పుడు కృష్ణా, ఎన్టీఆర్ కొన్ని రకాలైన పరిశ్రమలు మిక్స్డ్గా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గుంటూరు, పల్నాడు, బాపట్ల ఈ ఏరియా కొన్ని పరిశ్రమలు వచ్చినప్పుడు సర్దుబాటు చేసే విధంగా కూడా ఓవరాల్గా అమరావతి ఎకనామిక్ రీజియన్ ఏఈఆర్ పేరుతో దీనికి సంబంధించి ఒక కీలకమైన ఉత్తర్వులు ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైనా ఆంధ్రప్రదేశ్కి వస్తున్న పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, లేకపోతే మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి కావచ్చు, సమాన స్థాయిలో ఈ జిల్లాల్లో ప్రత్యేకంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ఈ అమరావతి ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సభ్యులు కూడా ఎప్పటికప్పుడు సమావేశమై ఓవరాల్గా పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఆయా జిల్లాల్లో పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన ఏ రకంగా జరుగుతుంది, వీటన్నిటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశాలు అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు దీన్ని మానిటరింగ్ చేసే విధానంగా కూడా కొన్ని రకాలైన కీలకమైన అంశాలు కూడా ఇందులో పెట్టడం జరిగింది. ఓవరాల్గా అమరావతి ఎకనామిక్ రీజియన్లో ఈ జిల్లాల అభివృద్ధి, టోటల్గా అమరావతి ప్రాంతం మీద అభివృద్ధి దృష్టి పెట్టడమే ప్రధాన ఉద్దేశంగా అమరావతి ఎకనామిక్ రీజియన్ ఏఈఆర్ ఏర్పాటు అయినట్టు మనం చెప్పుకోవచ్చు. ఎస్ ప్రసన్న, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.